డీటెయిల్స్ చూస్తే జగన్ కు మరో షాక్ తగిలింది. ఇవాల్టి అసెంబ్లీ సమావేశం వర్కింగ్ డే కాదని అసెంబ్లీ వర్గాలు తేల్చి చెప్పాయి. దీంతో జగన్ మెడపై ఇంకా 60 రోజుల అనర్హత వేటు వేలాడుతోంది. ఇవాల్టి సెషన్ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసిన వారిని పరిగణలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం కస్టమరీ సెషన్ మాత్రమేనని, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు సాంకేతికంగా ప్రారంభం కానున్నాయి. అయితే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జగన్ 60 రోజుల అనర్హత వేటు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, అసెంబ్లీ సమావేశాలకు హాజరై అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యూహం బెడిసికొట్టింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరై అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేశాం కాబట్టి ఇక 60 రోజుల అనర్హత వేటు కత్తి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి వైసీపీ నేతలు భావించారు. కానీ అది బూమ్రాంగ్ అయింది. ఈరోజు శాసనసభ అండ్ శాసన మండలి ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం కేవలం కస్టమరీ సెషన్ మాత్రమేను అని చెప్పి కూడా అధికారులు నిర్ణయించారు. ఇది అసెంబ్లీ సెక్రటేరియట్ కూడా ధృవీకరించింది. దీంతో పాటు ఈరోజు జరిగిన కస్టమరీ సెషన్ వర్కింగ్ డే కిందకు రాదు అని కూడా స్పష్టంగా తేల్చారు. అంటే వర్కింగ్ డే కిందకు రాదు అంటే కస్టమరీ సెషన్ అంటే ఒక బడ్జెట్ సెషన్ ప్రారంభం అయ్యే ముందు, సంవత్సరంలో బడ్జెట్ సెషన్ ప్రారంభం అయ్యే ముందు తప్పనిసరిగా ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ విజయాలు, అదేవిధంగా ఆ ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణను కూడా గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలకు చెప్పించడం అనేది ఒక కస్టమరీ, అంటే ఒక సాంప్రదాయం అనేది కొనసాగుతూ వచ్చింది అనేది కూడా పార్లమెంట్ సాంప్రదాయాలు చెబుతూ ఉన్నాయి. అందువలన ఈరోజు జరిగింది వర్కింగ్ డే కాదని కేవలం కస్టమరీ సెషన్ మాత్రమేను అని కూడా అసెంబ్లీ సెక్రటేరియట్ చెబుతుంది. అయితే వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు ఎవరైనా సభ్యుడు హాజరు కాకపోతే, అది జగన్ అయినా కావచ్చు, ఇంకొకళ్ళైనా కావచ్చు, హాజరు కాకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4 కింద ఆ సీటు వేకెంట్ అని డిక్లేర్ చేసే అధికారం ఆ సంబంధిత సభ ఏదైతే చట్టసభ ఉందో ఆ చట్టసభకి సంబంధించిన స్పీకర్కి కానీ, ఒకవేళ అది మండలి అయితే మండలికి సంబంధించిన చైర్మన్కి కానీ ఆ అధికారం ఉంటుంది అని కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4 స్పష్టంగా చెబుతుంది. దీని నుంచి జగన్ ఇప్పటి వరకు కూడా సమావేశాల గైర్హాజరవుతున్నారు, నేను రావడం లేదు అని పదే చెబుతుండటంతో ఇదే అంశాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు పదే చెబుతూ వచ్చారు. ఈ విషయం తెలుసుకొని వైసీపీ నేతలు న్యాయ నిపుణులతో మాట్లాడిన అనంతరం ఈరోజు అసెంబ్లీకి హాజరయ్యి వెంటనే అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి ఈ వేటు నుంచి తప్పించుకోవచ్చు అని భావించారు. అసెంబ్లీకి 20 నిమిషాల ముందు హాజరైన జగన్ హడావిడిగా వెతుక్కొని మరీ అటెండెన్స్ రిజిస్టర్లో